మామిడికాయలతో పులిహారం చేసుకుందాం. మా చెట్టు మామిడికాయలు కడుక్కొని తుడుచుకొని ఉంచుకుందాం. బాగా పుల్లగా ఉంటాయండి మా చెట్టు మామిడికాయలు. వీటితో పులిహారం చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయని చెక్కి తీసుకుందాం. అరకేజీ బియ్యం కడిగి పెట్టుకుందాం. అరకేజీ బియ్యానికి ఆ రైస్కి మామిడికాయ సరిపోద్ది. బాగా పుల్లగా ఉంటుందండి మా చెట్టుకాయ. కళాయిలో నూనె పోసుకొని ఆవాలు వేసుకుందాం. ముందుగా ఆవాలు చిటపటలాడాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుందాం. మామిడికాయ తురుము పెట్టుకున్నాం. వేరుశనగ గుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. చిటపటలాడాలి. అవి కూడా సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇప్పుడు పచ్చెనగపప్పు కూడా వేసుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలి వీటన్నిటిని. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు చీల్చుకుని, 2 ఎండుమిరపకాయలు ఒలుచుకుని 2 ముక్కలుగా వేసి వేయించుకుందాం. ఇప్పుడు వేగినాక కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి వేయించుకుని రైస్లో కలుపుకుందాం. అన్నీ మామిడికాయ తురుము కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పులిహారానికి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టింది, చూసి వేసుకోండి. దీంట్లో పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు పులిహారం పెద్ద గిన్నెలో కలుపుకుందాం. ఇలా పసుపు కూడా వేసుకుంటే ఇట్లా పచ్చగా ఉంటుంది చక్కగా పులిహార. ఇలా తాలింపు పెట్టుకున్నది ఇలా కలుపుకున్నాము. పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా కలుపుకొని పిల్లలకి పెట్టండి, చక్కగా తింటారు.